హాయ్ ఫ్రెండ్స్, పిచ్చపాటికి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 7 డే 6 కంటిన్యూ అయింది. ఇక్కడ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ బేబక్క నిఖిల్ మధ్య డిస్కషన్తో స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి చిన్నగా స్టార్ట్ అయింది డిస్కషన్. తర్వాత సోనియా అంట బేబక్కతో అలా చూడకు అని చెప్పింది. టాస్క్ జరిగేటప్పుడు ఏంటంటే రూల్స్ ఏమి ఉంటాయి కదా, ఈ బేబక్క అర్థం కాక సోనియా చూస్తే అలాగే చూడదంట. స్టార్టింగ్ నుంచి వీళ్ళందరికీ కొంచెం పడట్లేదు, పెడమొహంగా ఉన్నారు. అది ఇవాళ కొంచెం బస్ట్ అయింది. ఎందుకంటే బేబక్ కూడా ఫస్ట్ నుంచి హౌస్లో కొద్దిగా సైలెంట్గా ఉంటుంది కదా, ఇవాళ కొద్దిగా వాయిస్ రైస్ చేద్దామని చూసినట్టుగా మనకు కనబడుతుంది. సో మార్నింగ్ నుంచి పెద్ద ఫైర్ అవుతూనే ఉన్నట్టుంది. అది కాస్త ఇది ఇవాళ బయటపడింది. వెళ్ళి నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నాకు నచ్చట్లేదు, నేను ఎప్పుడు సోనియాకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే, నువ్వు నాకు ఇష్యూ చెప్తే నేను మాట్లాడతాను తప్ప నువ్వు నిర్ణయం చేసుకుంటే ఎలాగా అన్నట్టుగా మనకంటే చెప్తున్నాడు, నిఖిల్ చెప్తున్నాడు. సో ఈ మాట అలాగ ఇద్దరిద్దరి మధ్య కొద్దిగా వాయిస్ రైస్ అయింది. ఎంతలో జరిగిన ఇష్యూ డస్ట్బిన్ ఇష్యూ అంటే, బాటిల్ డస్ట్బిన్లో పడేసి మళ్ళీ టేబుల్ మీద పెట్టింది కదా ప్రేరణ, దానికి సీత నిన్న ఎమోషన్ అయింది. దాని గురించి వచ్చి ఎక్స్ప్లెనేషన్ చూడడానికి చెప్పడానికి ట్రై చేసింది, కానీ ఇక్కడ సీత యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఏదన్నా సరే డస్ట్బిన్ ఉంది, ఫస్ట్ డస్ట్బిన్నే మళ్ళీ అది తీసి బయటపెట్టి, నేను బాధపడ్డాను సార్ చెప్తే నాకు తప్పితే నువ్వు తప్పని ఒప్పుకోవట్లేదు, సో సారీ నాట్ యాక్సెప్టెడ్ అంది. తర్వాత మళ్ళీ నిఖిల్ అబ్బాయి సోనియా ముగ్గురు ఒక చోట మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే బేబక్ గురించి. బేబక్ నిన్న కట్ చేసిన వెజిటబుల్స్ వెళ్ళి ఏం చేయాలంటే బాతులోంచి తీసుకురా అనేసి ఏదో మాట్లాడిందంటే, నిఖిల్ కోపం ఫస్ట్ టైం కొంచెం ఎక్కువగా కనబడింది. ఎందుకంటే ఒకటి పీకుదాం అనుకున్నాను, ఫుడ్ దగ్గర అలా అంటదా, నాకు అది నచ్చలేదు అనేసి అన్నాడు. సో దీన్ని బట్టి మనం ఏంటంటే బేబక్క ఇంకా వీళ్ళ టీంలో ఉండే ఉద్దేశం లేదేమో, వీళ్ళతో పడలేకపోతుందేమో, అది వీళ్ళతో తీరు నచ్చట్లేదేమో అనేసి అనిపించింది. తర్వాత విష్ణుప్రియ వెళ్ళి సోనియా నిఖిల్ మధ్య ఫ్రెండ్షిప్ ఏంటి అనేసి కొంచెం డీప్గా అడిగింది. అది కూడా సీత అడిగించింది అన్నట్టుగా అంది. సీత వెనక నుంచి నాకేం సంబంధం లేదంటుంది. కానీ దీనికి సోనియా కొంచెం రియాక్ట్ అయ్యింది, కొంచెం గట్టిగా రియాక్ట్ అయ్యి ఏముందంటే, మీ అడల్టరేటెడ్ కామెడీకి నేను ఆన్సర్ ఏమన్నా అంది. దానికి విష్ణుప్రియ కోపం వచ్చి వాళ్ళు నేను క్యాజువల్గా అడిగాను అనేసి అంది. ముందు కామన్ సెన్స్ పెంచుకో అనేసి తిన్నంది. ఎవరిని? విష్ణుప్రియ. సోనియా అంటే విష్ణుప్రియ ఏమంటుంది, మేము ఇక్కడ అందరం పుణ్యస్త్రీలు అని, ఒక్కదాని పుణ్యస్త్రీ కాదు, మాకు తెలుసు మేము మంచులు అన్నట్టు ఇద్దరి మధ్య కొంచెం డిస్కషన్ గట్టిగా జరిగింది. ఇవాళ విష్ణుప్రియ కూడా కొద్దిగా గట్టిగా ఈ గొడవ టాస్క్లో ఇన్వాల్వ్ అయినట్టుగా, హౌస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేసినట్టుగా కనబడుతుంది. సో కాకపోతే కొంచెం డ్రాగ్ అయింది ఇష్యూ, అనవసరమైంది, కొంచెం డ్రాగ్ అయినట్టుంది. సోనియా దాన్ని కొంచెం తన వైపు తిప్పుకోవడానికి అన్నట్టుగా కొంచెం ఎమోషన్ అయింది. సో అంటే అది తన వైపుకి అడ్వాంటేజ్ అయింది, కొంచెం ఎమోషన్ అయింది. తర్వాత నీకు నాకు అంత రేపు లేదనేసి కూడా అనుకున్నారు ఇద్దరు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పెద్దగా సోనియా విష్ణుప్రియ పెద్దగా మింగిల్ అవ్వడం మనకు ఎక్కడా కనపడలేదు. అక్కడితో తర్వాత మళ్ళీ సీత వచ్చి సోనియా దగ్గరకు వచ్చి సారీ చెప్పింది. ఇక్కడితో ఈరోజు హౌస్లో జరిగింది ఇంతే జరిగింది. తర్వాత నాగగారు వచ్చారు జడ్జిమెంట్కి, నాగార్జున గారు రాగానే సరదాగా కొంచెం పాజిటివ్గా విష్ణుప్రియని కాఫీ తెచ్చి ఇప్పుడు దిగమ్మనడం, అలాగే అది చౌమెన్ జోగాడు. ఎందుకంటే స్టోర్ రూమ్కి పంపిన ఎక్కడ స్టోర్ కనబట్టలేదు, అందుకే స్టోర్ రూమ్ వెళ్ళు అన్నాం. ఇవన్నీ కొంచెం పాజిటివ్గా జరిగింది. తర్వాత ఏంటంటే స్వీట్స్ తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు, అది ఓకే. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటంటే వీళ్ళని అప్రిషియేట్ కూడా చేశారు. ఎందుకంటే నైనిక వచ్చే టాస్క్ బాగా ఆడుతుంది ఫస్ట్ నుంచి కూడాను. సో నైనికనే అప్రిషియేట్ చేశారు, యశ్మిని కాంగ్రాట్ చేశారు, నిఖిల్ని కూడా కాంగ్రాట్ చేశారు. తర్వాత జడ్జిమెంట్ ఈసారి ఏంటంటే జడ్జి మాత్రమే కాదు, ఈ జడ్జి మెయిన్ వచ్చి వీళ్ళు కంటెస్టెంట్లు ఒకరికొకరు ఇచ్చుకుంటారు అనమాట. అది ఎలాగంటే ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళకి కత్తి గుచ్చుతారు అనమాట. అది కూడా వాళ్ళు ఏంటంటే మళ్ళీ బోర్డు ఏదో కట్టుకుంటే వీళ్ళకి డిఫరెంట్ కత్తిలు ఇచ్చి, అంటే తుప్పు పట్టిన కత్తి అంటే స్లోగా ఉన్న వాళ్ళకి, తోలు తీసిన కత్తి అంటే అన్మాస్క్ అయ్యి ఒక నిజ స్వరూపం బయటపడిన వాళ్ళకి, అలాగే బ్లాక్ కత్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, చొర కత్తి అంటే మాటలు తెలియవాళ్ళకి, డబుల్ సైడ్ కత్తి అంటే మాటలు మార్చేవాళ్ళకి, ఇలాగనమాట. సో ఫస్ట్ వచ్చి భాష వచ్చి నల్లగెత్తని మనకంటే ఇది చేయడం, ఎందుకంటే స్లోగా ఉన్నాడు, నెగిటివ్గా ఉన్నాడు అని చెప్పి నల్లగెత్తి భాషకి పెట్టాడు. తర్వాత భాష వచ్చి మనకంటే పెట్టాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చి సోనియాకి చొరకత్తి దించింది. ఎందుకంటే అంతకుముందు ఇష్యూ జరిగింది కదా ఇద్దరికి మాటలు. అదే కాకుండా అంతకుముందు యోగా విష్ణుప్రియ చేసుకుంటే సోనియా ఏదో అంది.
కామెంట్ చేసింది. దాని గురించి కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుని విష్ణుప్రియ సోనియాకి నామినేట్ చేసింది. తర్వాత నైనిక డబుల్ సైడెడ్ వ్యక్తి యష్మికి వేసింది. ఎందుకంటే యష్మి నైనిక స్టార్టింగ్ నుంచి కొంచెం బాగానే ఉన్నారు, కానీ ఏంటంటే యష్మి విన్ అయినప్పుడు టాస్క్ కొంచెం ఎక్కువ పనులు నైనికకి టీంకి అసైన్ చేసింది. మరి నాగార్జున గారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు నేను కొంచెం షాక్లో ఉన్నాను అని చెప్పేసి అంది. తర్వాత బేబక్ వచ్చి నిఖిల్కి కత్తికొచ్చింది. ఎందుకంటే నేను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి తన దగ్గరికి వెళ్తే ఇతను ఇప్పుడు పార్షియల్గా సోనియా వైపు ఎక్కువ అంటున్నాడు, నా టీం సరిగ్గా లీడ్ చేయట్లేదు అన్న కారణం చెప్పింది. ఇక్కడ సోనియా వచ్చి మళ్ళీ నిఖిల్కి సపోర్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చి అబ్బాయి వచ్చి తోలు తీసిన కత్తి నిఖిల్కి పెట్టాడు. ఎందుకంటే కొత్త అబ్బాయి కొత్తల్లో ఉన్నంత ఇది ఇప్పుడు లేదు. కొత్తల్లో నిఖిల్ చాలా ఉండి కూడా పాజిటివ్గా ఉండేవాడు, స్ట్రాంగ్గా ఉండేవాడు, ఇప్పుడు వీక్ అయిపోయాడు అనేసి చెప్తున్నాడు. నువ్వు రికవర్ అవ్వాలని చెప్పి అబ్బాయి కొంచెం పాజిటివ్గా ఇచ్చి తనకి మోటివేట్ చేసి తను వెళ్ళిపోయాడు. తర్వాత సీత వచ్చి నల్లకైతే యష్మికి వచ్చింది. ఎందుకంటే టీం అంతటిని డిస్టర్బ్ చేసి నెగిటివ్ చేసే వాళ్ళ మీద రివెంజ్ తీసుకునేలాగా మోటివేట్ చేసింది అనేసి కారణం చెప్పింది. తర్వాత సీత వచ్చి నల్లకత్తిని యష్మికి వచ్చింది. ఎందుకంటే యష్మి కూడా అదే కారణం సీత యష్మికి. నెక్స్ట్ సోనియా వచ్చి నల్లకత్తిని బేబక్కకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఇష్యూ యాజ్ యూజువల్ బేబక్ అంటే మ్యాక్సిమం 90% అందరూ చెప్పేది ఏంటంటే ఫుడ్ ఇష్యూ. నెక్స్ట్ నబిల్ వచ్చి చొరకత్తి నిఖిల్కి వచ్చాడు. ఎందుకంటే నిఖిల్ నబిల్ని వీళ్ళిద్దరూ నబిల్ సీత ఉన్నప్పుడు సీత ఏదో బటర్ఫ్లై పెట్టుకోవడం, నబిల్ ఏదో ఫాస్ట్ ఏదో బాగుందని 2-3 సార్లు అన్నంత నిఖిల్ ఏదో చొంగగా అరుస్తున్నావు తుడుచుకో అన్నట్టుగా అన్నాడు అనేసి అది హట్ అయ్యేదని చెప్పి రేసింది చెప్పాడు. ఓకే. తర్వాత ప్రేరణ వచ్చి ఆదిత్యంకి ఎత్తుకొచ్చింది. ఎందుకంటే కొంచెం సోషల్గా యాక్టివ్గా లేరంటే నాకు పనులు ఉన్నాయి, పనులు చేస్తానంటే అదే సోషల్గా కూడా యాక్టివ్గా ఉండాలి అని చెప్పింది. తర్వాత మణికంఠ వచ్చి యష్మికి గుచ్చాడు, అది ఆమ్లెట్ ఇష్యూ. నెక్స్ట్ పృథ్వీ వచ్చి ఆదిత్య ఓం గారికి గుచ్చాడు. ఎందుకంటే ఇంకా అన్నిటిలోనే ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇవ్వాలి ఇన్వాల్వ్ అవ్వండి మీరు అని స్టెప్ చెప్పాడు. తర్వాత యష్మి వచ్చి మణికి డబుల్ సైడెడ్ కత్తి కూర్చుంది. ఎందుకంటే ఏదన్నా ఒక మాటలు వచ్చినప్పుడు తను ఏదైనా ఒక నిర్ణయంతో వచ్చినప్పుడు దానికి ఎక్కువసేపు స్టిక్ అయి ఉండట్లేదు, అవతల కన్విన్సింగ్గా మాట్లాడితే ఒకసారి ఓకే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు, అంతే ఎవరు పంపించినట్టుగా వస్తున్నారు అని చెప్పేసి అన్నది. తర్వాత వచ్చి నిఖిల్ వచ్చి బేబక్ని నామినేట్ చేశారు, కత్తికొచ్చి. తర్వాత ఆదిత్య వంశీ భాషగా నామినేట్ చేశారు. సో ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారు ఫ్లాప్ షో అంటే ఇప్పుడు దాకా వచ్చి ఫ్లాప్ షో అంటే హౌస్లో అంత నాట్ అప్ టు స్టాండ్ 35% అంటే పాస్ కూడా అవ్వని వాళ్ళు పేరు చెప్పారు. అది ప్రేరణ అంటే కాన్ఫిడెన్స్ లేదు, మాటలు అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత ఇవ్వట్లేదు కాంపిటీషన్ అనేసి అన్నారు. తర్వాత సీత వచ్చి సీతను కూడా నాట్ అప్ టు స్టేట్ కిరాక్ లేదు, ప్లెయిన్గా ఉంది అనేసి అన్నారు. తర్వాత బేబక్క స్పేస్ తీసుకోవట్లేదు, ఇంకా కొంచెం బాగా గేమ్ అది బాగా ప్లే చేయని టాస్క్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పారు. అలాగే ఆదిత్యం విష్ణుప్రియ కూడా నాట్ అప్ టు స్టాండ్ అని చెప్పి అంటే పాస్ కాలేదు, అది ఫ్లాప్ షో చేశారు ఇప్పుడు దాకా అన్నట్టుగా అన్నారు. నెక్స్ట్ వచ్చి నామినేషన్స్. ఇప్పుడు దాకా మొన్నటిదాకా 6 నామినేషన్ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరన్నది కొంచెం సేఫ్ అయిన వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఏంటంటే ఒక్క సోనియా ఒకరే సేఫ్ అయ్యారు, మిగిలిన అందరూ కూడా యష్మి, పృథ్వీ, నైనిక, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా అన్సేఫ్లో ఉన్నారు. మనకంట వీళ్ళు ఇంకా ప్రస్తుతానికి అయితే సోనియాని కాంగ్రాట్ చేశారు. సో మిగతాది ఏమైనా ఉందంటే నెక్స్ట్ రేపు ఎలిమినేషన్ ఉంటుంది అన్నారు. సో ఎలిమినేషన్ రేపు ఎవరు అవ్వబోతున్నారు అనేది మనకి రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది. ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పిచ్చాపటి.